అమరావతిలో తాడేపల్లిలో ఉంటాడు. ఇక్కడ మీ ఊర్లో ఒక సైకో, నియోజకవర్గంలో ఒక సైకో ఉంటారు. మీ భూమి వాళ్ళు కొట్టేస్తారు. మీ భూమి వాళ్ళు కొట్టేసి మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తున్నారు. తమిళలో రేపు ఇంకొక విషయం చెప్తున్నా. చుక్కల భూముల విషయంలో ఎట్లయితే రికార్డ్స్ మార్చేస్తున్నారో రేపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి వస్తూ ఉంది. పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, 10(1) లేదు, అడంగల్ లేదు, రికార్డే లేదు. మీ రాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడంట. తాడేపల్లి కొంపలో కూర్చొని ఎల్లయ్య భూమి రంగయ్యకి రాసిస్తే ఇంక మీ పని అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, మీలో ఒక చైతన్యం రావాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి. ఒక ఛాన్స్ అని అడిగాడు, అదే చివరి ఛాన్స్. అవునా కాదా? సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే ఇప్పుడు నిన్నప్పుడు చూశాను, గోవిందరావు గారు మాట్లాడినా, రామ్మోహన్ నాయుడు మాట్లాడినా, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు పంటలకు నీళ్లు ఇవ్వాలి, మన బిడ్డలకు చదువు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, మన జీవితాలకు భరోసా కావాలని మీరు కోరుకుంటున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అందుకే నేను ఒకే ఒక విషయం మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బార్డర్ది. దేశంలో ఎక్కడ కూలి పనులు చేసినా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. మట్టి పనులకు హైదరాబాద్ పోతే కోకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ, విజయవాడకు పోతే శ్రీకాకుళం కాలనీ, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ. అందులో ఎక్కువ ఉండేది ఈ పాతపట్నం వాసులే ఉన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వాళ్ళు పోకుండా ఇక్కడే చేయలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లలు మంచి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, ఐఐటి కాలేజీలు పెట్టి, ఐటీఐ కాలేజీలు పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి వీళ్ళు చదివిస్తే ప్రపంచానికి సేవలు అందిస్తారు. ఎక్కడికో పోయే పని లేదు, ఇక్కడనే చేయగలుగుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా మీ అందరికీ. జగన్ చేసింది విధ్వంసం చూశారు, అనేక కష్టాలు పడ్డారు. ఇటు రాష్ట్రం నష్టపోయింది, అటు వ్యక్తిగతంగా మీరు నష్టపోయారు. రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేశాడు, అన్ని వర్గాలను దెబ్బతీశాడు. అందుకే రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం బిగించారు. నాకేం కొత్త కాదు రాజకీయాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. కానీ ఈరోజు నా బాధ, నా ఆవేదన, రాష్ట్రం నష్టపోయింది, తిరిగి గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలనేది నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీ సహకారం కావాలి. నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు. మళ్ళా ముఖ్యమంత్రి అయితే 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి, అది కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఈ రైతు కష్టాలు తీరాలి. అన్ని వర్గాలు నష్టపోయాం, వారికి న్యాయం చేయడం కోసం నేను వచ్చాను. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు నేను నిర్దిష్టంగా విమర్శించడమే కాదు, ఏం చేయబోతాను కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా. రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? తమిళలో అప్పుల పాలైపోయారా లేదా? ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? తీవ్రమైన సంక్షోభంలో వ్యవసాయ శాఖ ఉంది. నేను వస్తానే హామీ ఇస్తున్నా, గిట్టుబాటు ధర కల్పిస్తాం. మళ్ళీ పంట బీమా అమలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తాం. ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలో చేస్తాం. ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఒక్క వ్యవసాయాన్ని చేయడమే కాదు,
ఏవైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా చేసి మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అక్వాకు కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క ఆరో ఇచ్చినట్టు సబ్సిడీలు, ట్రాక్టర్లంతా కూడా కన్సెషన్తో ఇవ్వడం, యాంత్రీకరణ, వీటితో పాటు ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు, ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునీకరణలో ఇప్పుడు డ్రోన్స్ వచ్చేసాయి. డ్రోన్స్ చూసుకొని ఎక్కడ తెగులుందో డిటెక్ట్ చేసి అక్కడే ఈ పురుగు మందు కూడా కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించి వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం, వ్యవసాయ ఖర్చులు తగ్గిస్తాం, రైతునే రాజు చేసే